ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపైన మరో లెక్క. 14థ్ వీక్ నామినేషన్‌లో ఒకరికొకరు కొట్టుకు చావడం ఎందుకు, నేనే వచ్చి పడేస్తా అంటూ నామినేషన్‌లో బిగ్ బాస్ అయితే అందరిని వేసేసాడు అవినాష్‌ని మినహాయించి. ఇక నామినేషన్‌లో వేసాక బిగ్ బాస్ అయితే అక్కడితో ఆగుతాడా? ఇక ఆడియన్స్ ప్రశ్నల నుండి ఎదుర్కొనే శక్తి మీలో ఉందా అంటూ మరో ఇమ్యూనిటీ టాస్క్‌లైతే ఇవ్వడం జరుగుతూ ఉంది. అలా ఈ టాస్క్‌ల్లో విజయం సాధించడం, లేదంటే అభిమానులు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఎదుర్కొంటూ రావడం, ఇలా చేస్తే వాళ్ళైతే నామినేషన్ నుండి స్కిప్ అవ్వచ్చు. అయితే 'బిగ్ బాస్' ఇలా ఇవ్వడానికి అసలు కారణం ఏంటి అనేది పక్కన పెడితే, ఈ వారం ఎలా అయినా టీఆర్పీని తెచ్చుకొని కంటెస్టెంట్స్‌ని వాడుకునే బాధలో అయితే నానా తిప్పలు పడుతూ ఉన్నాడు. ఇలా మొత్తానికి అయితే అవినాష్ మినహాయించి మిగతా హౌస్‌మేట్స్ అంతా కూడా నామినేషన్‌లో అయితే పడ్డారు. ఇకపోతే అవినాష్ నక్కతోక తొక్కి వచ్చినట్లు అతనేంటో వైల్డ్ కార్డ్ నుండి రావడం, నాబిల్ తనని ఎవిక్షన్ ఇచ్చి సేవ్ చేయడం, ఇప్పుడు టికెట్ టు ఫినాలే రేస్‌లో ముందుకు వెళ్ళిపోయి ఆఖరికి టాప్ 5లో కూర్చోవడం. ఇవన్నీ చూస్తూ ఉంటే వైల్డ్ కార్డ్ రూపంలో వచ్చిన అదృష్టం అనే చెప్పుకోవచ్చు అవినాష్‌కి. ఏది ఏమైనా మొత్తానికి హౌస్‌మేట్స్‌లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారనిపిస్తుంది? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.